అని చెప్పి మీకు ఆ తృష్ణ అనేది లేకపోతే ఎల్లప్పుడూ ఎప్పుడు 2024లో ఎలా ఉన్నామో 2025లో కూడా అలాగే ఉంటాం. కానీ ఈ సంవత్సరాన్ని మనం అబ్నార్మల్గా మార్చబోతున్నాం. దేవునికి స్తోత్రం. మీరు ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించకుండా, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇంకొకళ్ళతో మాట్లాడకుండా, ఆయన్ని ఎరగని వారికి కనీసంగా ఒక్కళ్ళకైనా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పండి చాలు. యేసుక్రీస్తు నమ్ముకోండి అని చెప్పేదానికన్నా ఆయన నాకు మేలు చేశాడని చెప్పండి, అది కూడా ఒక సువార్తే. ఆమెన్, హల్లెలూయా. కనుక మీరు ఈ రీతిగా సువార్తీకరణ చేయండి, వారి జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. కాబట్టి ప్రతిరోజుని ఆశీర్వాదకరంగా మార్చి మీ డైరీలో రాసుకోవచ్చు, నేను ఈ రోజుని ఆశీర్వాదకరంగా నేను మార్చాను అని. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యం చెప్పి ఒక 15 నిమిషాలు నేను మీకు వాక్యం చెప్పి ముగిస్తాను. ఎక్కువ విస్తారంగా నేను చెప్పను, మీకు బాగా అర్థమయ్యేటట్లే నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎక్కువ లోతుల్లోకి పోకుండా పైపైనే మీకు వాక్యాన్ని నేను అందిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. హల్లెలూయా. ఈ మాట పేతురు గారు ఎంతమందికి రాస్తున్నాడు? పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారంటే వీళ్ళందరూ ఆయా ప్రాంతాలకు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు మీకు తెలుసా? ఎక్కడి నుంచి చెదిరిపోయారంటే మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం. ఆ కాలమందు సంఘములో గొప్ప హింస జరిగినందున అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ యూదయ, సమరయ ప్రాంతముల యందు అంతా కూడా చెదిరిపోయారు. ఉందా వాక్యం? లేదా? చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యములు ఎక్కడుంది? కనబడలేదా? అపోస్తలుల కార్యములు 8:1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. హల్లెలూయా. చాలా మంది ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు, చాలా చోట్ల. ఎందుకంటే యెరూషలేములో సంఘానికి హింస కలిగింది. అయితే ఈ సంఘములో హింస కలిగినందున చాలామంది చెదరిపోయారు. ఈ చెదరిపోయిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. ఎందుకు రాయాల్సి వచ్చింది వీళ్ళందరికీ? ఎందుకు పేతురు గారు రాశాడు? ఎందుకు అనంటే, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఆత్మీయతా స్థితిలో గొప్పగా ఉన్నారు, కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఆత్మీయమైన స్థితి ఏ రీతిగా ఉన్నదో వాళ్ళని వాళ్ళు
సరిచేసుకునే విధంగా ఇక్కడ రాశాడు. అందుకని పైన ఏమని పెడతాడంటే, యేసుక్రీస్తు ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. ఆత్మ వలన విధేయతగా ఉండాలి, రక్తము వలన ప్రోక్షింపబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఉండండి కొంచెం సేపు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం సంస్కృతం చెప్పట్లా మీకు, కొంచెం సేపు శ్రద్ధ పెట్టి వినండి. 5 నిమిషాలు ముగిచ్చేస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఎంతసేపు అన్నా పని చేసుకోవచ్చు, కానీ 5 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వింటే మీ జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. నిన్న నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఉదయాన్నే లేవగానే సంతోషం అని అనిపించలా. ఎందుకో చాలా చికాకుగా అనిపించింది. చాలా రకాలైన సమస్యలు ఎదురవుతున్నట్టు అనిపించింది. చాలా బాధగా అనిపించింది. చాలా సమస్యల్లో నేను ఉన్నాను అని అనిపించినప్పుడు నేను ఈరోజు నా జీవితంలో ఆశీర్వాదకరమైన రోజుగా ఉండాలని నాకు ఆశ ఉంది. కానీ అది అలాగ జరగటలేదు. కాబట్టి ఏం చేయాలి నేను అని ఆలోచించి నేను ఉన్న చోటే నిలువబడి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ జనవరి 4వ తారీఖు నా జీవితంలో ఆశీర్వాదకరమైన దినంగా ఉండాలని నేను అనుకుంటున్నాను, కానీ ఒక విచారకరమైన దినంగా, శాపకరమైన దినంగా నా జీవితంలో రాయబడాలని నేను అనుకోవటం లేదు. కనుక ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు గనుక ఈ రోజుని గొప్ప సంతోషంతో నన్ను ముందుకు నడిపించండి, ఈ విచారాన్ని తొలగించండి ప్రభువా అని చెప్పి నేను కొంత సమయం ప్రార్థన చేసుకున్నాను. కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకున్నాను. అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు నిదానంగా విడుదలిచ్చారు. నిన్న సంతోషంతో ముగించాం. ఇక వెంటనే సంతోషం కలిగింది. దేవుని యొక్క సంతోషం నన్ను ఏలటం ప్రారంభించింది. నిన్న ఆ 4వ తారీఖు ఏదైతే నా జీవితంలో కొద్దిగా విచారకరమైన దినంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఆశీర్వాదకరమైన దినముగా ముగించబడింది. హల్లెలూయా. ఇలాగే మీ జీవితంలో కూడా అనేకమైన రోజులు వస్తాయి. సంతోషం లేని రోజు, విచారకరమైన రోజు, ఏడుపు వచ్చే రోజు, ఇలాగ మన జీవితంలో అనేకమైనవి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ సమస్యల సుడిగుండంలో ఉన్నారు అనుకున్నారో మీరు వెంటనే చేతులెత్తి ఇలాగ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభువా, నాయన నన్ను ఆశీర్వాదానికి నియమించావు కానీ శాపానికి నియమించలేదు, నన్ను సంతోషానికి నియమించావు కానీ విచారానికి నియమించలేదు, కనుక నీ సంతోషము నన్ను ఏలునుగాక అని చెప్పండి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు విడుదల పొందుతారు. కొన్ని నిమిషాల్లోనే విడుదల పొందుతారు. లేకపోతే సాయంత్రం వరకు ఆ ఏడుపుగానే ఉంటుంది. హల్లెలూయా. నిన్న ప్రభువారు నాకు నేర్పిన సంగతి ఇది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు వెంటనే విడుదల పొందేస్తావు. కానీ ఇక ఆ విచారం అనేది నీలో ప్రోలాంగ్ అవటానికి అవకాశం ఉండదు. అలాగే ఇక్కడ పేతురు గారు ఈ యొక్క సహవాసములో ఉన్న వారందరికీ రాస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ సహవాసంలో ఉన్నారు, అంతకుముందు ఇప్పుడు చెదిరిపోయిన తర్వాత వారి విశ్వాసం ఎలా ఉందో ఆయన మరలా చెక్ చేయాలి, వారిలో విశ్వాసాన్ని నింపాలి. గనక వారి గురించి ఇలాగ రాస్తున్నాడు. ఇదిగో అనేకమైన ప్రాంతాలకి చెదిరిపోయారు. వాస్తవానికి దేవుని సన్నిధిలో ఉన్నదానికి ఇంట్లో ఉన్నదానికే తేడా వస్తుంది. మరి దేవుని సహవాసంలో ఉండి ఇక్కడ యెరూషలేములో గొప్ప ఆశీర్వాదంతో అపోస్తలులందరితో కూడా ఉన్న వీరి అనుభవం ఇప్పుడు వేరే దేశాలు కప్పదొకియా, ఆసియా, బితూనియా ఇవన్నీ ప్రాంతాలకి చెదరిపోయినప్పుడు, అనేక మంది విశ్వాసులు చెదరిపోయినప్పుడు మరి వారి విశ్వాసాన్ని ఎలాగ కట్టాలి, ఎలాగా ఉంచాలి అనే ఆలోచన కలిగిన వాడై, ఇదిగో మీరెందుకు పిలువబడ్డారో తెలుసా, మీరెందుకు మరలా మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలో తెలుసా, ఒకటి యేసుక్రీస్తు రక్తము మీ మీద ప్రోక్షింపబడుటకు ఆత్మ వలన పరిశుద్ధతలో మీరు నిలిచి ఉండటానికి మీకు ఈ సహవాసం అవసరము. హల్లెలూయా. ఈ సహవాసములో ఆయన చెప్పేది ఏంటంటే 2 సంగతులే నేను చెప్పి ముగిస్తా. ఇంకా చాలా ఉన్నాయి, 2 సంగతులు ఈరోజు చెప్తా. ఒకటి 13వ వచనం చదవండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఈ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరు ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో కాదు, పొలంలోకి పోయినా పరిశుద్ధంగానే ఉండాలి, ఇంట్లోకి పోయినా పరిశుద్ధంగానే ఉండాలి. ఇది దేవుడు చెప్పే మాట. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధతని చెడగొట్టే అంశాలు ఏంటో తెలుసా? ఎవరైతే అన్య దేశాల్లోనికి వెళ్ళినప్పుడు వారి యొక్క ఆచారాలు, వ్యవహారాలు అనుసరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎఫెస్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అర్తిమీదేవి అక్కడ ఉంది. ఆ అర్తిమీదేవిని ఆరాధించే ప్రజలు అక్కడ ఉన్నారు. వాటికి వెండి గుళ్ళని, బంగారపు గుళ్ళని చేయించే ఆ పరిస్థితి ఆ రోజుల్లో అక్కడ ఉంది కనుక అందరూ దాన్ని ఆరాధిస్తూ వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తారు అక్కడ? మీరు కూడా ఈ రీతిగా చేయండి, మీకు కూడా ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ ఆసియా అని అంటే అది ఎఫెస్ అనే అర్థం. ఆ ఆసియా అంటే మైనర్ ఏషియా అంటారు దాన్ని. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు ఆ మైనర్ ఏషియాలోనే ఉన్నట్లుగా మనం చూడగలం. ఆసియా అంటే అది, మన ఆసియా ఖండం అని కాదు. ఆసియా అంటే అది లెక్క. హల్లెలూయా. కనుక అక్కడికి ఆ ప్రాంతానికి వెళితే అక్కడ వ్యక్తులుగా మనం మారేలాగా ఉండకూడదు, కానీ మనం వాళ్ళని మార్చే వాళ్ళలాగా ఉండాలి, కానీ మనం మారేవాళ్ళలాగా ఉండకూడదు. మన పరిశుద్ధత ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు. వాస్తవానికి ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా, ఎంత పెద్ద గృహప్రవేశం అయినా, లేకపోతే ఏదైనా పాస్టమ్మ గారు కానీ నేను కానీ ఉన్న చోట ఎవరైనా వచ్చారనుకోండి, ఆ 10 నిమిషాల్లోనూ, ఆ అరగంటలోనూ, ఆ గంటలోనూ దేవుని గురించి మాటలు చెబుతాం. లేకపోతే దేవుని గణపరిచే ఒక గుంపుని ఏర్పాటు చేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మిగతా వాళ్ళలాగా లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ఆచారాలు మాట్లాడేలాగా మేము ఉండం. కారణం ఏంటంటే మనము వాళ్ళలాగా మారకూడదు, మనలాగా వాళ్ళని మార్చాలి. హల్లెలూయా. కనుక పరిశుద్ధులమైన మనము అనేక మంది పరిశుద్ధులనుగా చేయాలి, కానీ పరిశుద్ధులమైన మనము అపరిశుద్ధులుగా. ఇక్కడ సొలొమోను ఏమయ్యాడు? జ్ఞాని అయిన సొలొమోను ఏమయ్యాడు? అనంత జ్ఞానం పెట్టుకున్న సొలొమోను ఏమయ్యాడు? అన్యులతో కలిసి ఇతర స్త్రీలను వివాహం చేసుకొని ఆఖరికి తను విగ్రహారాధన కూడా చేసే స్థితికి, ధూపాలు వేసే స్థితికి వచ్చి నాశనం అయిపోయాడు. తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలం. దేవుడు అనంతమైన జ్ఞానం ఇచ్చిన సొలొమోను తను ఏ రీతిగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో చివరిలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదు. ఇదిగో మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా అంటాడు పేతురు. ఇదిగో మీరు ఆత్మలో పరిశుద్ధపరచబడేలాగా ఉండాలి, దేవుని యొక్క రక్తం మీ మీద ప్రోక్షింపబడేలాగా ఉండాలి. గనక ఆయనలో మీరు ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు గనక మీరు ఏ పాపం జోలికి పోవద్దు, విగ్రహారాధన జోలికి పోవద్దు, లేదా ఆ దేశ సాంప్రదాయాలను అనుసరించి ఆ బలి ఇచ్చే ఆచారాలని మీరు అనుసరించవద్దు. నేను నిన్న ఒక సందర్భం వచ్చింది. మా ఇంటికి మా అమ్మాయి వాళ్ళు, లావణ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెబుతున్నారు, అక్కడెక్కడో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చెప్తాడంట, ఇదిగో మీ అబ్బాయి జీవితంలో ఇది జరిగిద్దంటే జరుగుతుంది అక్క, ఇది జరగదు అని అంటే జరగదు, నిజానికి చాలా కరెక్ట్గా చెప్తాడు అని అంటే నేను ఒక మాట చెప్పా, మీరు అటువంటి అనుభవంలో ఉంటే మేము చెప్పేది ఏమిటి అని అంటే, ఒకవేళ వాడి జీవితంలో నిజంగా జరగదు అన్నా మేము ప్రార్థన చేస్తే నిజంగా జరిగిద్ది అని చెప్పారు. హల్లెలూయా. వాళ్ళు అవుతుందో కాదో చెబుతారు, కానీ మేము అవని కూడా అవుతాయి అని చెప్పినప్పుడు అది జరుగుతుంది. అది గొప్ప, ఇది గొప్ప. మీరు చెప్పండి. అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో మరి మన అమ్మాయి ఉంది, రజని వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి హైదరాబాద్లో ఏదో హయ్యెస్ట్ కాలేజీకి ఇంటర్న్షిప్కి పెట్టుకున్నాడు. వాళ్ళు స్టైఫండ్ ఇస్తారనమాట, డబ్బులు ఇస్తారు. ఇంటర్న్షిప్ చేస్తే అది చాలా మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది.
అక్కడ వాళ్ళు స్టైఫండ్ కూడా ఇస్తారు. దానికి స్పాన్సర్షిప్ అవ్వాలంటే చాలా కష్టం. అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా కుదరదు. వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళే ఫోన్ చేస్తారు, ఎవరు చెప్పినా చేయరు. వాళ్ళు ఫోన్ చేస్తే ఆ సీట్ వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఆ అబ్బాయి మొన్న పండగకు వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమని ఏంటి అఖిల్ అంటే, అంకుల్ నేను విశ్వాసంతో అడుగుతున్నాను, ఈ కార్యం జరగాలని నేను ఆశిస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అంకుల్ అని చెప్పి వచ్చాడు. వచ్చి అడిగినప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ అబ్బాయి ఇలాగ అనుకున్నాడంట, ఈరోజు నేను ప్రార్థన చేయించుకున్నాను, రేపు ఈ టయానికి లోపు ఫోన్ వస్తే ఇది దేవుని కార్యమని నేను నమ్ముతాను అని చెప్పి తన హృదయంలో అనుకున్నాడంట. నేను ఈరోజు ఏ టైంకి అయితే ఫోన్ చేశాను, మరుసటి రోజు అదే టైంకి ఫోన్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయికి ఇంటర్న్షిప్ వచ్చింది. అద్భుతంగా దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. అది సామాన్యం కాదు అంకుల్, నా స్థాయికి మించింది, నా స్థాయికి మించిన దాన్ని నేను అడుగుతున్నాను దేవుణ్ణి, దేవుడు నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంకుల్ అన్నాడు. హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్పాను, దేవుని యొక్క కన్నులు దేవుని ప్రజల మీదను దేవుని బిడ్డల మీదను నిలిచి ఉన్నవి. మీరు ఏదైతే అడుగుతారో అది ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. నువ్వు దేని మీద అయితే ఆశ పెట్టుకున్నావో అది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మీరు అయింది అయినట్టుగా చెప్తారేమో, కాంది కానట్టుగా చెప్తారేమో, కానీ ఇక్కడ దేవుడు మాకిచ్చిన ఆశీర్వాదం అభిషేకం ఏంటంటే, నీ జీవితంలో కాదు అన్నది కూడా అవును అంటాడు. మేము అవును అంటే అది జరిగి తీరుతుంది. ఆమేన్. దేవుడు అటువంటి ఆధిక్యత దేవుని ప్రజలకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ యొక్క మాయలో నుంచి మీరు బయటికి రావడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని ఆశీర్వాదభరితంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. మీరు ఆశీర్వాదం అనుకుంటే ఆశీర్వాదం, మీరు కాదు అని అనుకుంటే మీరు ఇక్కడే ఉంటారు. మీరు ఎప్పుడైతే బంధకాలలో ఉంటారో బంధకాలలో నుండి ప్రార్థన చేయండి. ఇందాక పాస్టర్ గారు వాస్తవంగా చాలా గొప్ప వాక్యం చెప్పారు. అది మీ హృదయాలకు ఎంతమందికి వెళ్ళిందో నాకు తెలియదు. మరియమ్మ గారు ఇంకా తన కడుపులో నుంచి కుమారుడు బయటికి రాకముందే శ్రేష్టమైన పదాలతో ఆమె మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప విశ్వాసాన్ని డెలివర్ చేశారు. అది ఇంకా మన కళ్ళ ముందు కనపడలేదు. ఆ కనపడక ముందే ఆమె అలాగ మాట్లాడి గొప్ప విశ్వాసానికి కర్తగా ఆమె ఉన్నారు. ఈరోజు మనం కూడా, పేతురు ఎప్పుడు విడిపించబడ్డాడు అని అంటే, చెరసాలలో తల్లకిందులుగా వేలాడదీయబడి కాళ్ళు చేతులకి బొండలు బిగించి ఉన్నప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు బంధకాలు విడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పౌలులు శీలలు వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు, తల్లకిందులుగా వేలాడదీయబడి ఆరాధిస్తూ ఉన్నారు, కాళ్ళు చేతులు కట్టివేయబడిని. వాళ్ళు ఆరాధిస్తూ ఉండగా బంధకాలు తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం నెరవేర్పు చూడాలంటే మన ఉద్దేశం స్పష్టంగా ఉండాలి. మన ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా విడుదల వస్తుంది. నేను విడుదలలోకి వెళ్తాను అని అనుకుంటే ఖచ్చితంగా విడుదలలోకి మనం వెళతాం. మనం ఆశీర్వదింపబడతాము అని అనుకుంటే ఆశీర్వదింపబడతాం. అంటే మనం ఏదైతే చూస్తామో విశ్వాసంతో అదే మనకు నెరవేరుతుంది. మీరు విశ్వాసంలో సరిగ్గా చూడటం లేదు, మీరు విశ్వాసంలో చూడగలిగే స్థాయిని మీరు నేర్చుకోలేదు, అందుకనే మీకు జరగట్లేదు. మీరు చూడండి, ఈ సంవత్సరం నాకు గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడు అని మీరు నమ్మండి, అది పలుకుతూ ఉండండి, దాని కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు, ఎటువంటి సందేహం కూడా లేదు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును చర్చిలో దేవుని పిల్లల్లాగా ఉండి లోకంలోకి పోయిన తర్వాత లోకస్తులుగా ఉండకండి. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగానే ఉండండి. ఇంట్లో పరిశుద్ధంగా ఉండండి, పొలంలో పరిశుద్ధంగా ఉండండి, బజార్లో పరిశుద్ధంగా ఉండండి, ఎక్కడ ఉన్నా పరిశుద్ధంగా ఉండండి. రెండవది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా
వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషత్వమును ఆ. నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆ. విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. చాలు. మీరు దేని చేత విమోచించబడ్డారో తెలుసా? మీరు ఊరకనే లెక్క లేకుండా కొట్టివేయబడటానికి మీరు వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి దేని చేత విమోచించబడ్డారు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషత్వమును నిష్కళంకమును నగు గొర్రెపిల్ల రక్తము చేత. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేని చేత విమోచించబడ్డారో తెలుసా? మీరు అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము చేత కడగబడ్డారు. ఈ లోకంలో సృష్టిలో ఎవరైనా సరే పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పుట్టిన ప్రతి ఒక్కడు నాలో పాపం లేదని ఎవడైనా చెప్పగలరా? చెప్తారా మీరు? అలా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ఇంకా ఆయనలాగా ఎవరు ముందు పుట్టి ఉండలేదు, ఆయన తర్వాత కూడా ఎవరు పుట్టబోరు, పుట్టజాలరు కదా. మానవుడు ఎప్పుడు కూడా అట్రాక్ట్ అయ్యే సంగతి ఏంటంటే పాపం కదా. ఈ పాపానికి అట్రాక్ట్ కాకుండా జీవించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. కనుక గతించిన కాలంలో అటువంటి నిర్దోషమైన వ్యక్తి ఎవరు లేరు, తర్వాత కాలంలో కూడా ఎవరు రారు. కనుక ఆయన ఒక్కడే తన నిర్దోషమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు, నిష్కళంకమైన రక్తాన్ని నీ కోసం కార్చాడు. దాని చేత విమోచించబడ్డావు. నువ్వు గనక 1 టన్ను బంగారం ఇస్తే నువ్వు విమోచించబడతావు అని అనుకుంటే జీవితాంతం కష్టపడైనా సరే 1 టన్ను బంగారం మీరు సంపాదించుకొని ఉండి ఆ బంగారాన్ని మీరు సమర్పించేవాళ్ళు. 1 కోటి రూపాయల ద్వారా మీ పాప ప్రక్షాళన జరుగుతుంది అని తెలిస్తే మీరు కష్టపడి కూలికి వెళ్ళైనా సరే దాన్ని సంపాదించి కట్టేస్తారు. కానీ మీరు అటువంటి వాటి చేత విమోచించబడలేదు. మీరు దేని చేత విమోచించబడ్డారంటే నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు. క్షయ వస్తువుల చేత కాదు, అక్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడ్డారు. తర్వాత 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేని నుంచి పుట్టారు? క్షయబీజం నుండి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. దేవుని వాక్యమనే అక్షయ బీజము మూలముగా పుట్టారు. అది బాగా అండర్లైన్ చేసుకోండి. మీరు ఎలా పుట్టారు అని అంటే మీ యొక్క జన్మకి కారణం ఏంటంటే మీరు క్షయమయ్యే బీజం నుంచి కాదు, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారందరికీ చెప్పున్నదేమనగా మీరు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి అనగా దేవుని యొక్క వాక్యమనే అక్షయ బీజము నుండి పుట్టినవారు అంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. అంటే ఆది యందు ఏముంది అంటే ఇన్ ద బిగినింగ్ ద వర్డ్ వాజ్ దేర్. వాక్కు ఉన్నది. మొదట్లో ఏమీ లేనప్పుడు ఏముందంట? వాక్యమే ఉంది. ఆ వాక్యము వాక్కు అనే మాట 2 సమానం. ఈ వాక్యం ఉన్నది, వాక్యమే దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది. కనుక ఈ 3 విషయాలు మనం గమనిస్తే సృష్టిలో ప్రథమమైనది ఏది? వాక్యమే. ఈరోజు వరకు ఏముంది? వాక్యమే ఉన్నది. రేపు ఉండబోయేది కూడా. అంటే ఈ వాక్యం అనేది నశించిపోయేది కాదు, ఇది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. అంటే ఇది క్షయమయ్యేది కాదు కదా. ఇది కాల్చివేస్తేనో తీసివేస్తేనో పోయేది కాదు, ఇది అక్షయమైనది. కనుక ఈ అక్షయమైన దానిలో నుంచే మనం పుట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అక్షయమైన దానిలోంచి ఎలా పుట్టాము మనం అంటే వాగ్దానపూర్వకంగా మనం పుట్టాం. ఎలా అనంటే ఇప్పుడు మీరు గమనించండి, ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయంలో
అబ్రహాముకి ఒక ఆశీర్వాదము దేవుడిచ్చాడు. ఏమని? అది కాదు, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది చూడండి 12వ అధ్యాయంలో. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. 12వ అధ్యాయం మొదట్లోనే ఉంది కదా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీవు గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నేను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. చేసుకోండి, భూమి యందు సకల సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది ఎలా? ఇది మన యొక్క అక్షయ బీజం ఇక్కడ ఉంది. దేవుడు ఏదైతే అబ్రహాముతో చెప్పాడో ఆ యొక్క సంకల్పం అనేది ఈ యొక్క వాక్యములో ఇమిడి ఉన్నది. ఏమిటనంటే, భూమి యందు సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అన్నాడు. ఆమేన్. అక్కడ నీ ఒక కుమారుడు లేదా నీ గర్భములో నుండి అని చెప్పలా. ఎవరైతే అబ్రహాము యొక్క విశ్వాసమునకు కుమారులై ఉంటారో, అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం అనగా, అబ్రహాం ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు? పౌలు ఏం చెప్తాడు? అబ్రహాం విశ్వాసం ఎటువంటిదని చెప్తాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు నీతిగా ఎంచబడింది అని అన్నప్పుడు ఇంకా లోతుకెళ్ళి ఏం చెప్తాడంటే, అబ్రహాము క్రియలు చేయకముందే, అంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇంకా అర్పించకముందే తను నీతిమంతుడని తీర్పు పొందాడు. మన లేఖనాలు చూస్తే ఆ వాక్యం కనపడుతుంది. వాస్తవానికి తర్వాత కుమారుడు పుడతాడు, తర్వాత బలి అర్పించమని అంటాడు. అయితే దీనికన్నా ముందుగానే దేవుడు అబ్రహామును నీతిమంతుడు అని పిలిచాడు. ఆమెన్. అందుకనే పౌలు అంటాడు కదా, అబ్రహాము దేవుడు నీతిమంతుడిగా ఎప్పుడు ఎంచాడు అని అంటే, క్రియలు ఉన్నప్పుడా క్రియలు లేనప్పుడా అంటే, ఇంకా క్రియలు లేకుండా కేవలము నమ్మినప్పుడే అంటాడు. ఆమెన్. అంటే ఇంకా క్రియలు చేయకముందే నీతిమంతుడని తీర్పు పొందాడు లేఖనాల ఆధారంగా. కనుక కుమారుణ్ణి బలి ఇచ్చినప్పుడు కన్నా ముందుగానే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఎలా నీతిమంతుడయ్యాడు అని అంటే, దేవుడు చెప్పిన మాట నమ్మి ఆయన హారాను విడిచిపెట్టి కనానుకు వచ్చాడు గనక అతను నీతిమంతుడని తీర్పు పొందాడు. ఆయన జీవితంలో ఏ క్వశ్చన్స్ లేవు గనక ఆయన చక్కగా దేవుడిని అనుసరించాడు గనక నీతిమంతుడని తీర్పు పొందాడని చెప్తాడు. అలాగే మనం కూడా ఈరోజు యేసుక్రీస్తు మన జీవితంలో పరీక్షలు పెట్టిన తర్వాత నీతిమంతులమయ్యామా? పరీక్షలు పెట్టకముందే నీతిమంతులమయ్యామనంటే ఖచ్చితంగా పరీక్ష పెట్టకముందే ఆయన రక్తములో మనము కడగబడినప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా మన జీవితంలో పరీక్షలు పెట్టకముందే, నీ విశ్వాసానికి పరీక్ష అనేది పెట్టకముందే నిన్ను నీతిమంతుడుగా ఆయన చేశాడు, తన రక్తము నీ మీద ప్రోక్షించుట ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఆ రోజు అబ్రహాముని క్రియలు లేకముందే నీతిమంతుడిగా చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఇంకా క్రియలు లేకుండా ఉన్నప్పుడే తన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఇద్దరికి సాపత్యం అనేది చూపించాడు అక్కడ. ఆయన ఎలాగ నీతిమంతుడిగా చేశాడో నిన్ను కూడా అలాగే నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాముతో అక్కడ మాట్లాడాడు, నీ యందు సకల వంశములు ఆశీర్వదింపబడతాయి. ఈరోజు ఆ వంశముల లెక్కలో ఆ యొక్క జాతుల లెక్కలో మనం ఉన్నాం. హల్లెలూయా. అనగా విశ్వాసము ద్వారా మనము అబ్రహాముకి కుమారులుగా మారాము కదా. మన తండ్రి అబ్రహాం అని చెబుతున్నాం. అందుకనే నీ యొక్క పిల్లలు ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీదనున్న ఇసుక రేణువుల వలె. వాస్తవానికి యూదులు ఇసుక రేణువుల వలె కాల. హల్లెలూయా. ఆ యొక్క అంతరార్థం ఏంటంటే, దేవుడు అబ్రహాముకు చెప్పిన ఆశీర్వాదముల యొక్క
ఫలితం ఏంటంటే, అబ్రహాము నీలో గొప్ప విశ్వాసం ఉంది, నువ్వు విశ్వాసులకు తండ్రిగా ఉన్నావు కనుక ఎవడైతే ఈ విశ్వాసములో పాలిభాగస్తుడై ఉంటాడో వారందరూ నీ కుమారులుగా ఎంచబడతారు. ఆమెన్, హల్లెలూయా. అందుకనే లాజరు ధనవంతుడి కథలో ధనవంతుడు కూడా నా తండ్రివైన అబ్రహామా అంటాడు. లాజరు కూడా అబ్రహాము రొమ్మును ఆనుకోబట్టడానికి కొనిపోబడ్డాడు అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ విశ్వాసులకి తండ్రి అబ్రహాము అనే మాట ఈ క్రొత్త నిబంధనలో మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ద్వారా మనము విశ్వాసములో ఆయనకు కుమారులుగా పిలిపించుకుంటున్నాం. కనుక ఆ మాట చదువమ్మా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ద్వారా దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఈ సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. కనుక మనము ఈ జీవవాక్యములో పాలిభాగస్థలమై ఉన్నామని, అబ్రహాము యొక్క సంతానమై ఉన్నామని ఎరిగి మనం ఏం చేయాలి అని అంటే, మనము సహోదరులుగా ఉన్న మనము ఒకరి పట్ల మరొకరు ప్రేమ చూపించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమలో ఎలాగ ఉండాలి అని అంటే, ఈరోజు క్రైస్తవ సమాజం ఎలాగుంది అని అంటే, ప్రతి ఒక్కరు కూడా నేను వాక్యం ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాను, పక్కామా సరిగ్గా అర్థం చేసుకోలేదు, లేదా నేను చర్చికి టయానికి వస్తాను, ఆమె సరైన టయానికి రాలేదు, నేను చర్చికి సరిగ్గా చెప్పినవన్నీ విని బాగా అర్థం చేసుకుంటాను, పక్కన వాళ్ళు అర్థం చేసుకునే శక్తి లేదు, నేను దేవుని యొక్క వాక్యాన్ని విని గైకొని చక్కగా నడుస్తాను, ఆమె నడవలేదు. ఇటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు ఎక్కువ మంది. కానీ దేవుడు ఏం చెప్తారంటే, మీరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకనంటే మీరందరూ కూడా ఒకే ఒక అక్షయ బీజం నుంచి పుట్టారు. నిన్ను ఒకలాగా ఇంకొకళ్ళు ఇంకొకలాగా దేవుడు కనలేదు. దేవుని చేత కనబడిన మీరందరూ కూడా ఒకే ఒక అక్షయ బీజం నుండి పుట్టారు. వాక్య సంకల్ప ప్రకారం పుట్టారు. అబ్రహాము గారు ఒకలాగా, మత్తయ్య గారు ఒకలాగా, మన తిమోతి ఒకలాగా పుట్టల. మీరు ముగ్గురు కూడా ఒకే తండ్రి బీజములో నుంచి, తల్లి బీజములో నుంచి పుట్టారు. సత్యవాక్య సంకల్ప ప్రకారం మిమ్మల్ని దేవుడు కన్నాడు. ఆమెన్, ఆమెన్. అబ్రహాము కుమారులగుటకు మిమ్మల్ని కన్నాడు. విశ్వాసములో మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆయన కన్నాడు. కనుక మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమించే హృదయంలో ఎప్పుడైతే ప్రేమిస్తారో అప్పుడు మీరు పక్కన వాళ్ళని అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు. మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ కొరకు ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అంతేగాని ఒకళ్ళను ఒకళ్ళు చూసి నవ్వుకునే విధానం క్రైస్తవ సమాజంలో మంచిది కాదు. ఒకరి బలహీనతలు ఒకళ్ళు క్షమించాలి, వాళ్ళని స్ట్రెంథన్ చేయాలి, వాళ్ళ యొక్క బలమును మీరు చెప్పగలగాలి. ఎవరిలో అయినా సరే మేము బలాల్ని చెబుతాం కానీ బలహీనతలు చెప్పలేం. దేవునిలో మేము బలాన్ని చూస్తాం కానీ మీ బలహీనతలు మాకు అవసరం లేదు, వాటిని ఎప్పుడు కూడా మేము మాట్లాడం. మీరు కూడా ఎదటి వ్యక్తిలో ఉన్న బలం గురించి మాట్లాడండి, బలహీనతలు కాదు మీకు కావాల్సింది. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బలహీనతల గురించి కాదు మనం మాట్లాడాల్సింది, బలాన్ని గురించి మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం సహవాసములో ఎలా ఉండాలి, ఇక్కడ ఈ 3 విషయాలు చెప్తాడు. ఒకటి, మొట్టమొదటగా ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్తాడు. రెండవదిగా మీరు
అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని బట్టి మీరు విమోచించబడ్డారు, అంతేగాని వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు. అంతేకాదు, మీరు సత్యవాక్య సంకల్పము ప్రకారమే మీరు కనబడ్డారు, కానీ ఏదో గాలికి ధూళికి మీరు పుట్ల. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పుట్టారనంటే దానికి ఒక సంకల్పం ఉంది దేవుంది, అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందుకనే పేతురు గారు, ఇంకా ఉన్నాయి, వచ్చే వారం చెప్తా, ఇక మీరు వినే శక్తి మీకు లేదు కనుక నేను ముగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది పని పాటల చేతే పొద్దుపుచ్చుతున్నారు, కానీ దేవుని సన్నిధిలోకి రావటానికి టైం కుదరట్లా కదా. దేవుని యొక్క ఈ యొక్క విశ్రాంతి దినములో, ఈ యొక్క పునరుద్ధాన దినములో ఆయనకు మనం సమర్పించవలసిన కృతజ్ఞతాస్తుతి మనం సమర్పించాలి. అది సమర్పించకుండా మనము మిగతా ఎన్ని చేసినా కూడా చిల్లి సంచిలోకి పోతాయి, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మేము ఉన్నాము అనంటే ఉన్నాం కాదు, మనం ఏమై ఉన్నాం కూడా మనం తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మనం నేర్చుకోవాలి. మనము అలా ఉండటానికి ఆయన ఏదో అంత తేలిగ్గా మనల్ని కనలేదు, సత్యవాక్య సంకల్పము ప్రకారం మనల్ని కన్నాడు. అక్షయ బీజము నుండి మనం పుట్టాం. విలువైన గొర్రెపిల్ల రక్తము చేత, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచించబడ్డాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనము మన సహవాసము సరిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాముతో మన సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. బాగా లాజికల్గా థింక్ చేయండి. మనము విశ్వాసంలో పడిపోకుండా ఉండాలని ఆయన విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాముని మనకి జత చేశాడు. ఆయన యొక్క బిడ్డలుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. తర్వాత ఏం చేశాడంటే, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైన యేసుని మనకి మాదిరికరంగా ఉంచాడు. అంటే నువ్వు విశ్వాసంలో పుట్టావు, విశ్వాసంలో పెరిగావు, విశ్వాసంలో పరలోకానికి వెళుతున్నావు. అందుకనే సత్యవాక్య సంకల్పం ప్రకారం నిన్ను కన్నాడు, ఆ వాక్యం అనే పాలతోటి నిన్ను పెంచుతున్నాడు. తరువాత క్రియలు అనే దానితోటి నిన్ను బలపరుస్తూ చివరికి పరలోక రాజ్యానికి చేరేంత వరకు కూడా నమ్మకంగా నిన్ను నడిపిస్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఎలాగైతే ఉంటామో అలాగే లోకంలో కూడా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక రకంగా, మద్రాసు వెళ్ళినప్పుడు హల్లెలూయా. ఈ రీతిగా మన భక్తి ఎక్కడికి పోతే అక్కడికి అమాంతంగా మారే స్థాయికి మనం వెళ్ళకూడదు. మన భక్తి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. అటువంటి భక్తిని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అందుకని అంటాడు పేతురు గారు, ఇదిగో ఎక్కడైతే యెరూషలేములో మీరు మా మధ్య ఉన్నప్పుడు ఎటువంటి విశ్వాసంతో ఉన్నారో, ఎక్కడికి చెదిరిపోయినా సరే అటువంటి విశ్వాసముతో మీరు ఉండి ఎక్కడ కూడా అపవిత్రపరచకుండా, అశుద్ధపరచకుండా వాళ్ళందరినీ మీలాగా మారేలాగా మీరు చేయాలి, కానీ మీరు వాళ్ళలాగా మారకూడదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మారకుండా ఉండటానికే దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలుగా ఉన్నారు మీరు గనక అపరిశుద్ధంగా మారితే ఆయన బిడ్డలుగా మీరు ఉండలేరు. అపరిశుద్ధంగా మారటానికి మీరేమైనా వెండి బంగారముల వంటి వస్తువుల చేత కొనబడ్డారని మీరు అనుకుంటున్నారా? అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం చేత. కనుక ఇంత విలువైన రక్తం చేత కొనబడిన మీరు ఎలా మారగలుగుతారు అపరిశుద్ధతలోకి? కనుక మనలో మనం ఇలాగే చెప్పుకోవాలి, ఇదిగో వెళ్ళగలిగినటువంటి దాని చేత నేను కొనబడ్డాను. ఆమెన్. వెళ్ళగలిగిన దాని చేత, పరిశుద్ధమైన రక్తము, నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము చేత నేను కొనబడ్డాను. చెప్పండి హల్లెలూయా. కనుక నేను అపరిశుద్ధత జోలికి నేను వెళ్ళను, నేను సహవాసములో ఉంటాను. ఎంత గొప్ప సహవాసం అది! అబ్రహాము మనకు తండ్రిగా ఉన్నాడు.
వాస్తవానికి ఆయనకి ఏం తెలియదు, జరగబోయే సంగతులు తనకి తెలియదు. కానీ ఎప్పుడు కూడా తన జీవితంలో నో మోర్ క్వశ్చన్స్. ఈ ఒక్క మాట నేను చెప్పగలను. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ప్రభువా ఇది ఎందుకు చేశావు అని అడగలేదు. వాస్తవానికి తను కనానులో అడుగుపెట్టినప్పుడు కరువు వచ్చింది, ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు అక్కడికి వెళ్ళేటప్పటికి తన భార్యని ఫరో తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఒక సంకటమైన స్థితిని ఎదుర్కొన్నాడు. తర్వాత నెగబు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అబీమెలెకు అనే రాజు మరలా తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది రెండవసారి కూడా తను అనేకమైన పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నాడు. అక్కడ కూడా చాలా కష్టాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ప్రభువా ఎందుకు నాయన ఇలాగ మాటి మాటికి జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నా భార్యని ఇతరులు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని ఎప్పుడు క్వశ్చన్ ఇలా ఆయన విశ్వాసంతో ఎదురు చూశాడు. అందుకనే ఆ ఐగుప్తులో ఉన్న ఫరో ఇంటి వారందరి మీద ఆయన వారి గర్భాలన్నిటినీ మూసివేసే అధికారాన్ని చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఫరో యొక్క కుటుంబాలన్నిటి మీద ఐగుప్తులో ఉన్న ప్రతి గర్భాన్ని మూసేశాడు దేవుడు. అబీమెలెకు ఇంటి వారిని వేదనల చేత బాధించాడు. అందుకనే వారు వెంటనే తెలుసుకోగలిగారు. వెంటనే ఆమెతో పాటు ఇంకా కొంత సంపదని ఇచ్చి పంపించారు, గౌరవించారు అబ్రహాముని. వాస్తవానికి 12వ అధ్యాయములో అబ్రహాము లోతును తన యావదాస్తిని వెంటబెట్టుకొని హారానులో నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న ఆస్తి వారు గొప్పగా ఏమీ లేదు, కానీ కొంత ఆస్తి ఉంది. కానీ దాన్ని పట్టుకొని 13వ అధ్యాయానికి వచ్చేటప్పుడే ఎంతవరకు అంటే వారు కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద వారికి పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అనంటే ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు. మనకి ప్రతిదీ ఆర్గ్యుమెంటే, దేవునితో ప్రతిదీ ఆర్గ్యుమెంటే కదా మనకి, కదా. చూస్తున్నారా నన్ను? హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ప్రతిదీ ఆర్గ్యుమెంటే మనకి. అబ్రహాము జీవితంలో మనకి చెప్పే పాఠం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రశ్నించకు, ఎందుకంటే నీ జీవితాన్ని మేలుకరముగా చేయగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. కనుక ప్రశ్నలు వేయాల. మనకేమో ప్రశ్నలు ఎక్కువ, పని తక్కువ. ప్రశ్నలు ఎక్కువ, పని తక్కువ మనకి. అందుకనే మన జీవితం ఇలాగ తగలబడింది. ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రశ్నలు తగ్గించు, ఆయన చెప్పినట్టు చేయి. నీ సహవాసము ఎలా ఉందో చూసుకో. నువ్వు నీ సహోదరుని చూచి వ్యర్థుడా అని నువ్వు చెబితే నరహంతకునితో సమానం. కనుక నీ సహోదరుణ్ణి నువ్వు ఎగతాళి చేస్తున్నావో, నీ సహోదరిని ఎగతాళి చేస్తున్నావో, నువ్వు గౌరవంగా చూస్తున్నావో, ఒకవేళ వాళ్ళు తక్కువగా ఉండవచ్చు, వాక్య జ్ఞానంలో తక్కువగా ఉండవచ్చు, ప్రార్థనలో తక్కువగా ఉండవచ్చు, కానీ నువ్వు నేర్పించాలి. నువ్వు నవ్వే స్థితికి కాదు, నవ్వటానికి నిన్ను పెట్టలా, నీ పక్కన వాళ్ళని పెంచే స్థితికి నిన్ను దేవుడు అందుకోసమే నిన్ను వాళ్ళ పక్కన పెట్టాడు. చాలాసార్లు ఇంత చిన్న సంఘం మాకెందుకు ప్రభా, మా స్థాయి ఏమో మాస్టర్ డిగ్రీ, వీళ్ళేమో ఎలిమెంటరీ పిల్లలు, ఎందుకు ప్రభు అని అంటే అవసరమై ఉన్నది అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమో ఎలిమెంటరీ పిల్లలు, మేమేమో మాస్టర్ డిగ్రీ చేసాం. మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఎల్కేజీ వాళ్ళకి ఎలా సూట్ అవుద్ది చెప్పండి. కానీ దేవుడు నమ్మకమైన కాపరిగా మేము ఉన్నందువల్ల మిమ్మల్ని కాయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కనుక దేవుడు అలాగ పెట్టాడు. ఖచ్చితంగా కొన్ని రోజులు మేము కాయాలి, ఆయన చెప్పిన పని మేము చేయాలి. సమయం వస్తుంది, అప్పుడు దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు కూడా నమ్మకమైన పరిచర్య మేము చేయాలి. కానీ ప్రభు నేను అక్కడ అమెరికాలో నమ్మకంగా ఉంటాను, లండన్లో నీకు నమ్మకంగా ఉంటాను, గంగనపాలెంలో నీ కోసం నేనేం చేయలేనని చెప్తే సోమరువైన చెడ్డదాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేవు గనుక నేను నిన్ను ఏమీ చేయలేను, నిన్ను అనేకమైన వాటి మీద నియమించలేనని చెబుతాడు. నేను ఈ చిన్న సంఘాన్ని కాచాను, నమ్మకంగా ఉన్నాను, ఒక 100 ఆత్మలను దేవునికి అప్పచెప్పాను అనుకో, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. హల్లెలూయా. అందుకనే మేము మాకిచ్చిన పని ఒకళ్ళ, ఇద్దరా, 10 మందా, 20 మందా, 100 మందా కాదు. మేమెప్పుడు కూడా ఈ దృష్టితో మేము చూడం, మేము ఆత్మీయ దృష్టితో చూస్తాం.
అందుకని మేము ఎవరి యొక్క విశ్వాసాన్ని మేము కించపరచలేం. కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు మమ్మల్ని మేమే తగ్గించుకొని వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడతాం. అమ్మ దేవుని సన్నిధికి రండి అమ్మ, దేవుని కృప వదులుకోవద్దని. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మూర్ఖంతో ఉంటారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కొంచెం కూడా తగ్గించుకోలేరు. ఆ టైంలో మనమే తగ్గాలి. కానీ క్రైస్తవ సమాజం తగ్గేదే లేదంటుంది. అదే బాధ. తగ్గమని దేవుడు చెబుతుంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించాలనుకున్నప్పుడు మీరు కరెక్ట్గా ఉండండి, తగ్గి ఉండండి అని అంటే మేము తగ్గేదే లేదు అంటున్నారు. ఇదే బాధ. ఈ మధ్య మన త్రిపులార్ గారు రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అందరూ ఊహించారు, లేకపోతే టీటీడీ ఇస్తారని ఊహించారు. కానీ ఆయనకేమి ఇలా ఆయనకి బాగా కోపం వచ్చింది. ఆయన చాలా అసలు ఈ ప్రభుత్వం రావటంలో ఆయన సహకారం చాలా ఉంది. ఆయన 4 సంవత్సరాల నుంచి ఆయన చేసిన కృషి మామూలుది కాదు. అయితే ఆయనకి గుర్తింపు ఇవ్వలేదని ఆయనకి బాధ కలిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పాడుగా, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని నా భార్య చెప్పింది, వాక్యం చూపించింది. అందుకని నేను తగ్గించుకున్నాను, 23 నుంచి 21కి తెచ్చుకున్నాను. కాబట్టి దేవుడు నన్ను హెచ్చించాడు, 100% స్ట్రైక్ రేట్ నాకు వచ్చింది, ప్రపంచంలోనే నాకు గుర్తింపు వచ్చింది అని చెప్పాడు. వెంటనే ఆయనకు గుర్తొచ్చిందంట ఆ మాట. ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, పవన్ కళ్యాణ్ ఇలాగ చెప్పాడు కదా, సరే నన్ను నేను ఎందుకు తగ్గించుకోకూడదు? ప్రతిసారి నన్ను నేను హెచ్చించుకుంటున్నాను, ఈసారి తగ్గించుకుంటాను, సరేలే అని చెప్పి మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్న తర్వాత వారానికి ఆయనకి పదవి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఏదైతే మంత్రి హోదా ఉందో ఆ మంత్రి హోదా కూడా ఇచ్చారు. డిప్యూటీ చైర్మనే కాదు, డిప్యూటీ స్పీకర్ మాత్రమే కాదు, ఆయనకి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాడు ఆయన, నిజానికి ఇది ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. ఈ మాట నిజమైంది, బైబిల్ని నేను నమ్ముతున్నానని మన సెమీ క్రిస్మస్లో చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది ఏదో అసలు మేము నిజంగా ఇది ఇలా జరుగుతుందని మాకు తెలియదండి, ఇది అంటూ ఒకటి ఉంది, ఇట్లా జరుగుతుంది అనేది కూడా మాకు తెలియదు నిజానికి. కానీ ఇటువంటి వాక్యం ఉంది, ఇది పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు నిజంగా నేను కూడా అనుసరించాను, నా జీవితంలో కూడా నెరవేరిందండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి అన్యులు చెబుతుంటే దేవుని బిడ్డలమైన మనమేమో తగ్గేదే లేదు అంటున్నాం. తగ్గొద్దు, అసలు తగ్గటానికి లేదు అంటున్నాం కదా. మరి మన జీవితంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? తగ్గించుకోవాలి మనం. సహోదర ప్రేమలో, సహోదరుల ప్రేమలో తగ్గించుకోవాలా. ప్రభువా నన్ను విరిచేయి, ప్రభువా నన్ను నలగని, ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా తగ్గించుకున్నప్పుడు ఈ 2025వ సంవత్సరంలో నేను గొప్పగా చేస్తాడు. ఈ 3 విషయాలు, ఈ ప్రాముఖ్యమైన 3-4 విషయాలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటంటే మొట్టమొదటిది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు ఎక్కడికి చెదిరిపోయినా, ఈ ఊరిలో ఉన్నా, ఇంకో ఊరిలో ఉన్నా, ఈ చర్చిలో ఉన్నా, ఇంకో చర్చిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే ఉండాలి. ఆమేన్. రెండవది, మీరు ఇంత తొందరగా విడిచిపెట్టిపోవటానికి మీరు క్షయమైన బంగారం వెండి వస్తువుల చేత కొనబడలేదు. మీరు అమూల్యమైన, అసలు సృష్టిలో సాధ్యం కానటువంటి అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత కొనబడ్డారు. కనుకే అది సాధ్యం కాదు. ప్రభువా ఇది తీసేసుకొని ఇంకో దాని చేత నేను కొనబడతానని అనుకోవటానికి వల్ల పడదు. అమూల్యమైన రక్తం, వెలకట్టలేని రక్తం చేత మీరు ప్రోక్షింపబడ్డారు. హల్లెలూయా. తర్వాత అక్షయ బీజము నుండి మీరు పుట్టారు. సత్యవాక్య సంకల్ప ప్రకారం మిమ్మల్ని కన్నాడు దేవుడు. మీరు దేవునిలో ఉన్న మీరు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే వాక్యములో నుంచి, అనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే ఆయన మాటలో నుంచి మీరు పుట్టారు. మీరేదో నశించిపోయేవాళ్ళు కాదు. మీరు కూడా అక్షయ బీజములో ఉంటే పురుడు పోసుకున్నారు కనుక మీ చరిత్ర, ఈ లోక చరిత్ర ఉన్నంతకాలం మీ పేర్లు చిరస్థాయిగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంత గొప్పగా మనల్ని మనం చేసుకున్నాం, మనల్ని మనమే మార్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మన పేర్లు నశించిపోయాయి కాదు, మన పేర్లు చిరస్థాయిగా దేవుని యొక్క జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి.
కనుక మనము మన సహోదరుల పట్ల, మన సహోదరుల పట్ల కూడా ఆ సత్యవాక్య సంకల్పము ప్రకారమే మనం కూడా ఒకళ్ళకొకళ్ళు సహోదరులు అయ్యాం. ఇది అసలు విషయం. ఈ సహోదరులు అనేది వాక్యములో, వాక్య ప్రకారంగా మనము సహోదరులు అయ్యాం కాబట్టి నువ్వెక్కువ నేను తక్కువ అనేది లేదు. ఒక కుడి చెయ్యి ఒక ఎడం చెయ్యితో నేనుంటే గొప్పదాన్ని, నువ్వు అవసరం లేదని చెప్పగలదా? ఒక కన్ను ఇంకో కన్నుతో నీవు లేకపోయినా పని అవుద్ది, నేను లేకపోతే పని కాదని చెప్పగలదా? రెండిటికి ఒకటే పని ఉంది కదా. ఒక కాలు ఇంకో కాలుతో చెప్పగలదా? నేను ఒక్కడనే ఉంటే చాలు ఈయనకి, నువ్వు లేకపోయినా పర్లేదని చెప్పగలదా? కదా. కానీ మనమేం చెబుతున్నాం, చర్చిలో నేనుంటే చాలు వాళ్ళు లేకపోయినా అంటున్నాం కదా. చర్చిలో నేనే గ్రేటు, వాళ్ళు తప్పు అని అంటున్నాం కదా. అటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. ఎందుకు అని అంటే మన దేవుడు ఈ యొక్క వాక్యం వలనే మనల్ని పుట్టించాడు. దేవుని యొక్క జీవ వాక్యములో మీరు పాలి భాగస్తులై ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా సమానమే. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులుగా ఉన్న మీరందరూ కూడా సమానమే. కనుక ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. కనుక మీ దౌర్బల్యాలని, ఇతరుల యొక్క దౌర్బల్యాలని మీరు క్షమించండి. మీ దౌర్బల్యాలని కూడా అవతల వ్యక్తులు క్షమించాలి. అంతేగాని బలహీనతలే మనం ఎత్తిపట్టుకుంటే ఎప్పుడు కూడా కిందకి దిగిపోయే స్థితిలోకి ఉంటాం. బలాన్ని ఎత్తిపట్టుకోండి. మీరు ఏ విషయాల్లో బలంగా ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి అద్దంలో. మీరు ఏ విషయాల్లో బలంగా ఉంటారు? ఒక్కొక్కళ్ళు వాక్యం బ్రహ్మాండంగా చదవగలరు, ఒక్కొక్కళ్ళు సాక్ష్యం బాగా చెప్పగలరు, ఒక్కొక్కళ్ళు సువార్త బాగా చెప్పగలరు, ఒక్కొక్కళ్ళు దేవుని పరిచర్య మాత్రమే చేయగలరు, వాళ్ళు ఇంకేం చేయలేరు. కాబట్టి మీకు దేంట్లో దేవుడు బలం ఇచ్చాడో ఆ పని చేయండి. అది చేస్తే దేవునితో కూడా సహవాసంలో ఉన్నట్టే. ఈ యొక్క ఆలయాన్ని శుభ్రపరిచే వ్యక్తి అయినా, ఇక్కడ నిలవబడి వాక్యాన్ని చెప్పే నేనైనా, ఇద్దరికి కూడా సమానమైన ఆధిపత్యం, అధికారం దేవుడిస్తాడు. నువ్వు తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు. నాకు ఈ పని అప్పచెప్పాడు. చాలామంది ఏమనుకుంటారంటే అందరికన్నా స్వస్థతలు చేసేవాళ్ళు బాగా గొప్పండి అంటారు, ప్రవచనం చెప్పేవాళ్ళు గొప్పండి అంటాడు. వాళ్ళకి ప్రవచనం చెప్పే వరం ఇచ్చాడు, మాకు వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, ఇంకొకళ్ళకి స్వస్థపరిచే వరం ఇచ్చాడు, ఇంకొకళ్ళకి పరిచర్య వరమును అనుగ్రహించాడు దేవుడు. ఆమెన్. కనుక పరిచర్య చేసే నువ్వైనా, వాక్యం చెప్పే నేనైనా, స్వస్థపరిచే ఇంకొక వ్యక్తి అయినా అందరూ సమానమే దేవునిలో. అందరూ కూడా దేవుని యొక్క జత పనివారు. కనుక ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడటానికి ఏమీ లేదు. మనం అందరం కూడా అక్షయ బీజం అనే దేవుని యొక్క వాక్య ప్రకారంగా పుట్టాం. ఆమెన్. అనగా ఈ జీవ గ్రంథంలోంచే మనం పుట్టుకుంది తప్ప ఇంకా వేరే చోట నువ్వేమో ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఇంకొకడేమో భూమి మీద నుంచి రాలేదు. కొంతమంది ఫోజు కొడతారు, పైనుండి దిగి వచ్చినట్టు ఓకే ఫోజు, వాళ్ళకే తెలివి ఉన్నట్టు ఫోజు. దేవుడు అంటాడు కదా, మీరు వాక్యం ప్రకారం పుట్టారా, అక్షయ బీజం నుంచి పుట్టారా, మీరందరూ ఒకటేరా, మీరందరూ అబ్రహాము కుమారులరా, అబ్రహాం పిల్లలరా, నేను ఇదంతా గ్రంథస్థం చేయించానరా, మీరు చదువుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇది అర్థం చేసుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఇది అర్థం చేసుకోకుంటుంటే మనం ఎప్పుడు కూడా ఎదిగే వారంగా కాకుండా ఎక్కడ వేసుకుంటే అక్కడే ఉన్నట్టుగానే మన స్థితి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా అవతల వ్యక్తులు ఉన్న బలాల గురించి మాట్లాడండి, కానీ బలహీనతల గురించి మాట్లాడొద్దు. ఆమె చేయలేదమ్మా, ఆమె వల్ల కాదు, ఈ మాటలు చెప్పదు. బలాన్ని గురించి మాట్లాడండి, బలహీనతల గురించి కాదు. ఈ 2025 సంవత్సరంలో మీరు ప్రతిరోజును సుసంపన్నం చేయాలంటే, ప్రతిరోజు ఆశీర్వాదకరమైన రోజుగా మార్చాలంటే యేసు ప్రభువుని గురించి ఒక వ్యక్తికైనా చెప్పాలి. చెప్పినప్పుడు ఖచ్చితంగా అది మంచి రోజు. లేకపోతే మీ జీవితంలో అది మీరు క్యాలెండర్లో టిక్కులు పెట్టుకోండి. మీరు క్యాలెండర్లో ప్రతిరోజు పెన్ను తీసుకొని టిక్కు పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈరోజు నేను చెప్పాను ఒక వ్యక్తి కన్నా, ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చాను అని అనుకుంటే ఆ రోజు రైట్ పెట్టుకోండి. అది చివరి రోజు నాకు క్యాలెండర్ తీసుకొచ్చి మీరు చూపించాలా. దొంగ టిక్కులు పెట్టారో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, జాగ్రత్త. అలాగని టిక్కులు పెట్టకుండా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు 10,000 ఫైన్, 10,000 ఫైన్ ఒక్కొక్కళ్ళకి. అర్థమవుతుందా? మరియమ్మకే అర్థం కావట్లా. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మీరు దేవుని గురించి చెప్పిన రోజు రైట్ పెట్టండి,
దేవుని గురించి ఈరోజు చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేకపోయాను అని అనుకున్నప్పుడు ఇంటూ మార్కు పెట్టండి. చివరి రోజు మీరు నా దగ్గరికి ఆ క్యాలెండర్లు ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి చూపించాలి. అసలు మీ ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయా లేవా? క్యాలెండర్లు లేవా? క్యాలెండర్లు ఎవరు లేకపోతే నేను ఇస్తా క్యాలెండర్లు, ఇబ్బంది లేదు. ఇంట్లో వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి చేస్తే ప్రయోజనం ఏముంది, బయట వాళ్ళకి చెప్పాలి. ఒక ఆటో అబ్బాయికో, ఒక కొట్టు దగ్గరో, లేకపోతే నీతో కూడా కొంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తితో, ఏది అలాగ మీ పొలాల్లో పనిచేసే వాళ్ళతోటి మీరు ఏం చెప్పొద్దు. దేవుడు మీ జీవితాలు ఏదైనా గొప్ప కార్యం చేస్తే, నేను కూడా హిందువునేనయ్యా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు ఆయన అని చెప్పండి చాలు. ఆమెన్, హల్లెలూయా. ఎవరికి చెప్పలేకపోతే కొంతమంది ఏం చేస్తారు లేదా తెలుసా మీకు? 10 రూపాయలు అడుక్కునే వాళ్ళకి ఇచ్చి దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు యేసు ప్రభు అని చెప్తారు. ఆమెన్. అది కూడా ఒక సువార్త. ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరమును మనం సువార్త సంవత్సరంగా మార్చాలి, ఆశీర్వాదకరమైన అనుగ్రహ సంవత్సరంగా మనం మార్చాలి. అందుకనే నేను మీతో మాట్లాడుతున్నాను. క్యాలెండర్లు ఎవరికి లేకపోతే నేను వచ్చే వారం తీసుకొచ్చేస్తా. చేతులు చూపించండి ఒకసారి పైకి. 1 2 3 4 5 క్యాలెండర్లు ఇవ్వా? సతీష్ని అడిగితే ఇచ్చేవాడు కదా. హల్లెలూయా. సరే, క్యాలెండర్లు మీకు ఇస్తాను, మీరు ప్రతిరోజు టిక్కు పెట్టాలి. ఏ రోజైతే దొంగ టిక్కులు పెడితే నేను ఒప్పుకోను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరేమి దిగులు పడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు. ఎన్ని రోజులు గొప్పగా అవుతాయో చూద్దాం. దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా ఎక్కువగా మార్చుకోగలం, ఎక్కువగా చేయగలం. అంటే ఒక స్టార్టింగ్ అనేది ఉండాలి. ఈ స్టార్టింగ్ అనేది ఈ సంవత్సరం ప్రారంభిద్దాం. వచ్చే సంవత్సరానికి ఇంకా మీ జీవితంలో అన్ని టిక్కులే ఉంటాయి. హల్లెలూయా. కనుక దేవుని చేత హెచ్చరించబడిన మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలుగానే ఉందాం. మనం యెరూషలేములో ఉంటే దేవుని బిడ్డలు, అదే ఆసియా, కప్పదొకియా, బితూనియా ఈ దేశాల్లో ఉంటే వాళ్ళలాగా మారిపోవద్దు అని చెప్పి పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా, లోకంలోకి వెళ్ళినప్పుడు లోకంలో బిడ్డలుగా, మలుగు చేపలాగా ఉండొద్దు. కొంతమంది లోకంలోకి వెళ్ళినప్పుడు అసలు వీళ్ళు దేవుని బిడ్డలంటే ఎవరు నమ్మలేరు, అట మారిపోతారు అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వేషం, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వేషం, అది వేషధారణలోకి వస్తుంది. కనుక అద్భుతమైన మాటలతో మరల వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.